పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి పడిగా. రండి 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 ప్రణుతించరండి పడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురో. తన్మయత్వమి భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురో. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవా స్తోత్రము. తండ్రి దేవా స్తోత్రము. యేసు రాజా ఆరాధన. యేసు రాజా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము. త్రియేక దేవా వందనము. త్రియేక దేవా వందనము. హల్లెలూయా. 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 కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సోమవారం నుండి ఈ రోజు వరకు 5 రోజులు యువత ధ్యాన వడకములో పాల్గొన్న మీరు ఇప్పుడు మాతో కలిసి ఈ చివరి అభిషేక పరిశుద్ధ బలి అర్పించడానికి చాలా సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈనాడు ఈ అభిషేక పరిశుద్ధ బలిని ఈ ధ్యాన వడక చివరి రోజును స్పాన్సర్ చేయటానికి 4 కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. ఈ కుటుంబాల ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా స్మరించుకుంటూ వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం. స్పాన్సర్డ్ బై ఏ డివోటీ. రహస్యంగా పేరు వివరాలు తెలియచేయకుండా వారు రక్షణ స్వార్థ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాలు ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ, healing and deliverance of the mother-in-law and for the good health of the father-in-law and the parents, and the most sacred heart of Jesus to radiate Jesus' unconditional love through the ministry of Father Benny S. Veedy and the team. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై ఎ డివోటీ. రహస్యంగా వారు పేరు వివరాలు తెలియచేయకుండా రక్షణ స్వార్థ పనిని వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద ఫ్యామిలీ ట్రీ మెంబర్స్, ఫర్ ద ఇటర్నల్ పీస్ ఆఫ్ దోస్ హు పాస్డ్ అవే ఇన్ ద ఫ్యామిలీ, blessings for the special intentions, good health, deliverance from the bondages for the youth in the family, and to set them free from the prayerlessness, for the forgiveness and the repentance, spirit of the fear of God, divine wisdom and knowledge,
and spiritual growth for the youth. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై వడ్రాడం నాగరాజు అండ్ శోభారాణి. వారి ఉద్దేశం థ్యాంక్స్గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ and for God's presence and peace in the family of the new house, blessings in the workplace and upon the kid Krishant and Manya. నాలుగో కుటుంబం స్పాన్సర్డ్ బై మంట్ల హృదయరాజు అండ్ మరియా బటిల్లా. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్గివింగ్ ఫర్ ఇంప్లోరింగ్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆన్ ద ఫ్యామిలీ మెంబర్స్ and for the good marriage proposal to the son M. Anudi Prakash, for God's blessings on the family of Alfonso, Rajesh and baby Annie, and for God's blessings upon Reverend Father Benny Swedi and all the team members. ఈ 4 కుటుంబాల కోసం బిడ్డలారా ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా వారి ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరుకున్నవారు, యువకుల కోసం పూజలు పెట్టించిన వారి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఫర్ గాడ్స్ మెర్సీ upon the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and family. Thanksgiving mass for the good health and all the blessings and for the good health of Pope Francis, cardinals and bishops and all the clergy and religious, mass offered by Gade Inna Reddy and Lucy Rani. Thanksgiving mass offered by Albel Reddy and Parina and family. For the departed soul of Sir U.G. Reddy and for the eternal peace, mass offered by Vijaya Nirmala, Vijaya Rani and Arogyam and families. For the departed soul of Dr. Didipia Reddy and for her eternal peace, mass offered by Dr. Shauri Lamma and family members. Gregorian mass for the departed soul of Golamari Bala Shauri Reddy and for the eternal peace, mass offered by Gade George Reddy and family. For God's protection, spiritual growth and brighter future and success in the exam to Gade Abhishek Reddy and Divya Jyotsna, mass offered by the members of the family. For the departed soul of Rallapalli Krishna, mass offered by Rallapalli Joseph and Pratima Lily. Thanksgiving mass for all the blessings received and for the grace of God and for the good health, spiritual growth, freedom from all the bondages in the family, and for the career settlement of Saumit, mass offered by Allam Shaurilu and family. For God's grace upon Kolli Manadeep to pursue his MS in the US and for the complete healing of Kolli Mary Sujata from rheumatoid arthritis, and for God's anointing upon Kolli Balaraju participating in the 21 days of fasting prayers, mass offered by the family. Mass offered for the good health of all the family members and deliverance from the hand pain to the parents, healing of the gland for the husband, marriage proposal for the brother, and for the special intentions, mass offered by a devotee. For the deliverance of Lavanya from all the bondages, mass offered by a devotee. For the departed souls of N.S. Raja Reddy, N. Shekhar Reddy, and Jyoti Kiranmai, Tanagundala Mareddy, Thomas Amma, and for all the souls who died of COVID, mass offered by N. Nirmala Reddy. For the good health of Satish Kumar, mass offered by the members of the family. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న సతీష్ కుమార్ కోసం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థిద్దాం. డాక్టర్ల కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ బలిలో మనము వారి కోసం ప్రార్థిద్దాం. For God's blessings upon the plot and the deliverance from all the bondages and the sanction of the loan for the constructions, mass offered by Bitty and Delphin. For the salvation of Madhulata and to believe in Jesus, mass offered by Margarita and family. For the angelic protection and deliverance of Dr. Prasanna Raju and family members. Thanksgiving mass for God's blessings and for a special intentions of Prakash and Jyoti, mass offered by Prakash and Jyoti. For the departed soul of Allam Sudhakar Reddy, mass offered by Arogya Mary and family. Thanksgiving mass for the blessings, protection and strength to the family and the business and for the souls of G.L.S. Rao, mass offered by Jacinta, Rajiv, Laura and children.
For God's blessings upon the protection, spiritual growth, and the brighter future of the children, Geetam and Monit, Mass offered by Dr. Vijay Kumar and Swarna. For the safe delivery and the good health of P. Ayusha Martina, Mass offered by P.K. Kumar and Prabhavati. For the good health of T. Swarna Mary and Bhopal Reddy, and for the good knowledge for the children, Mass offered by T. Swarna Mary. For God's blessings and anointing upon Father Benny S.V.D., Father Anil S.V.D., Sister Banu, Sister Lucy and Brother Raja Reddy, Mass offered by a devotee from Dubai. For the healing of M. Nageswara Rao from the liver problem, and for the deliverance from the alcohol, and for the deliverance of Naresh from alcohol and drugs, and for the deliverance of all his friends, and for the good health of Maria Rani in pregnancy, and for the blessings upon Lokesh Babu, Monisha and Tej Babu, and on Divine Mercy Center's intercessory team, through the intercession of Saint Anthony, Mass offered by a family from Tanuku and Dubai. For the change of heart and good education of Nikhil Raja Reddy, Mass offered by Nakshatrama. For the good health and God's wisdom upon Naresh Shetty, Bala, Justin, Rohit and Rahul, and to participate in 5 days of a youth retreat, and for God's help in education, and to get a good result in the exam, and for the peace and the unity in the family, and for the departed souls of the family, Mass offered by Naresh Shetty Sundara Raju and Sliva Thomasamma. Thanksgiving Mass for all the blessings upon Rajashekar Reddy and Teja and God's help in the studies, and for the good marriage proposal, and for all the departed souls of the family, Mass offered by a devotee. For the good health and protection of the family, and for the good health of the animals, and for the development of the business, and for the spiritual knowledge for Hasani and Harun, Mass offered by Bala Prasanna. For the good health and the brighter future of Varun, and to perform well in the BTech exam, and for the good health of Varsha, and to get admission in God's will, Mass offered by Sister Banu. For the studies of D. Monica Grace and D. Sarika Grace, and for the family's good health, Mass offered by D. Sarika Grace. For God's protection and blessings upon the family members, Mass offered by a devotee. Thanksgiving Mass to God, and for the family protection, special blessings upon the children, Jeevan Reddy, Saumika Reddy, and their spiritual growth in the studies, and the Mass offered by Kasu Lily Mary and Anthony Reddy. For the eternal peace to the departed soul of Podota Sushila, Podota Rayana, and Nagoto Balaraju, Gregorian Mass offered by N. Anna Mary. Thanksgiving Mass for all the blessings received, and for the grace of God, for the good health, spiritual growth, and for the speedy recovery from cancer disease, Mass offered by T. Joji Reddy and family. Thanksgiving Mass and for the business development, and for the good health for the children Yashwant and the Sushma's education and wisdom and a better future, Mass offered by Garikapati Prasad, Manchula Rani and family. For the blessings upon Lagishetty Simhachalam, and for the good health and speedy recovery, Mass offered by the members of the family. For God's blessings upon the new house warming ceremony, Mass offered by Raparthi Rajeshwari. For God's wisdom and knowledge upon Emmanuel to write a third-year MBBS exam, and a success by Sheila John and a family. For the protection and blessings upon Father Benny S.V.D., Sister Banu, Kanaka, and their team members and their families from COVID-19, and to vanish all the hurdles for the upcoming Eluru Divine Word Center, Mass offered by Silla Gopal Rao and Nirmala. Thanksgiving Mass, the Sacred Heart of Jesus, for all the blessings and the graces showered upon the family, Mass offered by Y.J. Martin and Shoramma. For all the blessings and the souls who died of corona, Mass offered by a devotee.
For the protection of the priest and nuns, a mass offered by a devotee. For the blessings of all the families with the good health, mass offered by Gade, Anthony Reddy and Veronica. For God's blessings, good health upon Avian, son of Pradeep and Deepika, on the occasion of the celebrating of the first birthday in the US, mass offered by the grandparents, Lord Mary, Bala, Shauraya, Bala, and Raja Rao and other family members. Avian, wish you a very, very happy birthday. First birthday kabatti తల్లిదండ్రులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీకు ఇచ్చిన సంతాన వరమని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలి భోజలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. Thanksgiving Mass for the gift of job, Mass offered by Allam Thomas Reddy and Joshna. For the healing of Tumma Peter Joseph Reddy from cancer, and for the healing of Bala Reddy from all the injuries, mass offered by Jyoti. For the God's blessings, protection from COVID-19 and the brighter future of all younger members, and the God's wisdom, prosperity upon Anjali, Ankita, Balacharan, Divya, Divija, Richi, and all the younger brothers and sisters, mass offered by Maraneni, Balachandrasekhar and family. Mass offered the Sacred Heart of Jesus for the good health of the husband Avin Phillips and grandmother Catherine Fernandez by Melissa. For God's protection, bright future and good health to Yeruva Prashant Reddy and Pravalika, mass offered by Bhaskar Reddy and Arogya Mary. Thanksgiving Mass and for the good health and anointing upon Father Benny and all the fathers, mass offered by Dondapati Krishnaveni. Thanksgiving Mass for Dondapati Krishnaveni, Virendra, Siriksha, Karthik, Deepak in the month of July, and for the good health, mass offered by Dondapati Krishnaveni. For the good health, spiritual growth and knowledge and the bright future of Kusuma, Praneeth, and a good marriage proposal to Kusuma, mass offered by Sasi. For the good health and protection of Advai and Bhavyaja, mass offered by Naveen and family. Thanksgiving Mass and for all the blessings to bless all the works, mass offered by Pendaradi, Soumya, Sales and Melton Joseph. Thanksgiving Mass and for the good health of Rohit, Joe and Joe, and to lead them in the right path and in faith, mass offered by Pendaradi, Pushpa, Stephen. For the good health and good job, bright future, and for the spiritual growth of Pothiredi, Nikhil Reddy, mass offered by Pothiredi, Bhaskar Reddy and Thomasamma. Thanksgiving Mass and for the bright future and the spiritual growth of Vinay, Kaushik, Nikhil and all the youth, mass offered by Allam Balreddy and Jyoti. Thanksgiving Mass and for the good health and for the special intentions, mass offered by Jyoti Balreddy. Thanksgiving Mass offered by Kalluri Lourdu Mary to get rid of all the family problems and also to have God's divine mercy upon the family, mass offered by Kalluri Lourdu Mary. For the birthday blessings upon Pasupuleti Karunya Roshini on the occasion of the 12th birthday, and for God's blessings and good health, mass offered by grandmother Ammamma. Roshini, wish you a very, very happy birthday, ma. God bless you. ఈ పరిశుద్ధ బలిభోజలో మీకోసం మీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పరచాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Mass offered the Sacred Heart of Jesus for the departed soul of M. Mariadas who died yesterday, and for his peace, mass offered by Y. Rajesh and family. Mass offered the Sacred Heart of Jesus for the departed soul of M. Mariadas who died yesterday, and for his eternal peace, mass offered by C.H. Joji Babu and family. For the bright future and good health and God's blessings upon Y. Bhanu Teja, mass offered by Y. Varalakshmi. Thanksgiving Holy Mass on the occasion of the birthday of Medikonda Agnes Yamini
and for the good health and blessings in her studies and in spiritual life, mass offered by the beloved parents, Medikonda, Don Bosco, and Mary Sunita. Agnes Yamini, wish you a very, very happy birthday, ma. God bless you abundantly. మీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పరచాలని మీ కుటుంబ సంరక్షణ కోసము ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Thanksgiving Mass on the occasion of the birthday of Reverend Sister Medikonda Maria Amma, and for the good health and for the devout spiritual life, Mass offered by beloved brother and family Medikonda Don Bosco and Mary Sunita. Sister Maria Amma, wish you a very, very happy birthday, sister. We pray that the Lord may continue to give you His divine grace to carry out your evangelical counsel in a fruitful and a successful manner. To get rid of all the addictions of Ramesh, Ravindranath, and all the youth mass offered by the family members, for the blessings and protection upon Lourdes Francis David and Mary Joanna, to become God's aspiring children, mass offered by Samal Solomon and family, for the special intentions and the good health of the family and deliverance of the world from corona, and for the good job a person and God's help in the business and all the ways offered the Sacred Heart of Jesus by a devotee, for God's help in the work of the family and the Holy Spirit help in the job trails, and to settle well offered the Sacred Heart of Jesus by a devotee. Thanksgiving Mass and special blessings upon the youth and children, Sneha Ankita, Mary Sanjana, Nikita, Samita, Cynthia, and Jesse, and God's grace and the wisdom and knowledge must offer the Sacred Heart of Jesus, offered by Tirumala Reddy Showreddy and Anita and family. Mass offered by Prabha for all the souls. Mass offered by Prabha for those who died with COVID-19, especially for the fathers and sisters. Mass offered by Chetamma for the son Sharon's brain development and the healing from all the health issues. For the good health and knowledge and wisdom to all the youth members of the team, mass offered by Akila, Akshita, and Marina. For the wisdom, knowledge, and success in her final exam of psychology and the MS in psychology, admission in the USA for January intake in a good university for the daughter Evita Francis, mass offered by Anil Kumar and family. ఈ రోజు మా మధ్యస్థ ప్రార్థన టీం మరి ముఖ్యంగా యువతి యువకుల ధ్యాన వడక సందర్భంగా పరిశుద్ధ బలిభోజ పెట్టించి ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాల కోసం ఈ పరిశుద్ధ బలిభోజులు మనం ప్రార్థిద్దాం. Thanksgiving Mass to Sacred Heart of Jesus and Mother Mary for the blessings received upon the family and for the fulfillment, the special intentions, and for God's protection, wisdom upon Dukimpudi Prashant Reddy, Pratyusha, and Pranvit. Thanksgiving Mass for all the favors received upon the family and for the fulfillment of the special intentions and for God's protection, good health upon Thomas, Simon Reddy, Ursula, Mareddy, Nirmala, and Pradeep, mass offered by Dukimpudi Prashant Reddy and Pratyusha. Thanksgiving Mass for all the favors received and for God's protection upon Navneet Reddy and Sindhu, and for all the fulfillment of the special intentions offered by Dukimpudi Prashant Reddy and Pratyusha, for the special intentions of B. Reddy, Chinnappa Reddy, and Shurilu, and for the good health of the family and to win the court case, mass offered by Arogya Mary, for the children Anuhya and Aradhya, special intentions and good knowledge for the children, mass offered by Arogya Mary and Prakash Reddy, for the departed souls of Shobha, Jaysudha, Anthony Reddy, and Rojamma, mass offered by Arogya Mary, for the departed soul of Batili Samma, mass offered by Divya.
Thanksgiving Mass for all the blessings received in the family, special intentions, good health, and God's protection upon Vinay Reddy, Vinod, Divya, and Alekia, Mass offered by Divya. Thanksgiving Mass for all the blessings received in the family, for special intentions, for the good health and God's protection for Ratna Reddy and Clementina, Mass offered by Divya. Thanksgiving Mass offered by Ambatti Raja Reddy and her family for all the blessings received in the family. Mass offered by Raja Reddy for Thirumal Reddy Shreya, Mareddy, Siya Reddy, Snehit Reddy, and for God's abundant blessings upon the family. Thanksgiving Mass to God for His abundant blessings and for Prasanna and Pavani to excel in their studies and for the peace and God's grace and the good health in the family. Mass offered by Prasanna. Mass offered by Swapna Udamala and for the good health and for the blessings of the future to Saryu and Smera, and a Thanksgiving Mass for the good health of the parents, Raipareddy, Kasipati, and Teresa Elgoti. Thanksgiving Mass offered by Sandeep and Priyanka and for the blessings of the family and protection from the COVID, from the world. Mass offered by the family. Mass offered by Nivedita Allam for the intentions to be fulfilled and for the successful completion of the works in the upcoming week according to God's will. Mass offered by Sunil and Varsha for all the blessings of the family and the special intentions for Nathan and Nevin's good health. Thanksgiving Mass offered by Nivedita Allam for the blessings on Ritvik and Rishal and for the guidance to them in good path and the special intentions of Ritvik. For the departed soul of Parvatam Mariamma and Parvatam Inna Reddy and all the family members who have died, Mass offered by Saubhagya and the family. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి బలి పూజ ఫాదర్ బెన్నీ కోసం, మా టీం మెంబర్స్ కోసము, ఈ ఛానల్ కోసము, అనేక మంది యువకుల కోసము ఉదార మనస్సు కలిగి పూజలు పెట్టించి మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ఈ బలిలో కృతజ్ఞతగా మేము స్మరించుకుంటూ మీకోసం ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే మీరు ఆన్లైన్లో వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. ప్రియబిడ్డలారా, మీ అందరి ఉద్దేశ లక్ష్యాలను, మరి ముఖ్యంగా యువకులను, దారి తప్పిపోయిన వారిని, బంధకాలు ఉన్న వారిని, వ్యసనాల్లో పడిపోయే వారిని, దేవుని నుంచి దూరం అయిపోయే వారిని, రకరకాల ప్రేమ బంధములో పడి జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి బిడ్డలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా స్మరించుకుంటూ వారందరి కోసం ప్రార్థిద్దాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ అందరి విన్నపాలను సోమవారం నుండి ఈ శుక్రవారం వరకు దేవుడు చేసిన సకల మేలులను ఈ యువత ధ్యాన వడక్కాన్ని స్మరించుకుంటూ మీ అందరి విన్నపాలను, ఉద్దేశ లక్ష్యాలను కానుకగా అర్పించి భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనము అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా,
యువకులుగా ఉన్నప్పుడు పాపం చేయకుండా శోధనలో పడిపోకుండా ఉండటం చాలా కష్టమే. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచములో, శారీరక ఆసక్తిలో, కంటి వ్యామోహములో యువకులు పడిపోవటం ప్రియులారా మనము దైనందిన జీవిత యాత్రలో మనం చూస్తున్నటువంటి ఒక వాస్తవం. అందువల్ల మానవ శక్తి కానీ, చదువు కానీ, తెలివితేటలు కానీ, పలుకుబడులు కానీ, కుల జాతి మహిమ కానీ ఏది కూడా మనల్ని ఈ ఒక్క అంశములో నిలబడటానికి శక్తిని, బలము ఇచ్చేది కాదు. యువకులు పాపం చేయకుండా నిలబడాలంటే, యువత పవిత్రమైన ఒక జీవితం జీవించాలంటే, దేవుని ప్రణాళికతో సహకరించి వారు ఒక బంగారు భవిష్యత్తు చేపట్టాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం, వాక్య బలము తప్ప ఇంకొకటి మీకు లేదు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి. అందుకే అపోస్తలుల 2వ అధ్యాయము మీరు 17, 18, 19 చదువుతూ ఉంటే అక్కడ చక్కగా వాక్యం పలుకుతూ ఉంది. అంతిమ దినములలో అందరిపై నేను నా ఆత్మను కృంభరించదును, యువకులపై. ప్రియలారా, ఈ ఆత్మాభిషేకం పొందాలంటే మనము మనల్ని ప్రభు సన్నిధిలో తగ్గించుకొని, దేవా నీ శక్తి లేకుండా, నీ కృప లేకుండా నేను ఈ పవిత్రమైన జీవితం జీవించలేను అని మనము మనల్ని దేవునికి సమర్పించాలి. నంబర్ 1. నంబర్ 2, మనం పాపాత్ములమని, పాపభూయిష్టమైన ఒక లోకములో జీవిస్తూ ఉన్నామని, పాపం అడుగడుగున మన ఇంటి వాకిట పొంచి ఉండుందు అని సైతాను మనల్ని వెంటాడుతూ ఉన్నాడని ఈ వాస్తవాన్ని మనము ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. 3వదిగా, తెలుసో తెలియక చేసిన పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఆత్మ అనుగ్రహించు కృప మనల్ని నడిపించాలని మనము నిరంతరము ప్రార్థనలో మన జీవితాన్ని గడపాలి. గత 5 రోజులుగా ఎన్నో మంచి మంచి వాక్యాలు ప్రియులారా మీరు విని ధ్యానించుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మొదటి నెల మొదలుకొని ఈ రోజు వరకు నడిపించిన అన్ని ధ్యాన వడకాలలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసిన ఒక ధ్యాన వడకం ఈ యువత ధ్యాన వడకమే. ఎందుకంటే ఒక్కొక్క వీడియో 10,000 మంది వ్యూవర్స్ దాటింది వడకం అయిపోయే ముందే. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వడక అయిపోలేదండి, ఇది వడక లాస్ట్ డే. కానీ సోమవారం చెప్పినటువంటి వాక్కు ఆ వీడియో 10,000 మంది చూశారు ఇప్పటిదాకా. ఇది సాధారణ మాట కాదండి. అందువలన ప్రియబిడ్డలారా, నాకు ఒక నమ్మకం ఉంది. దేవుని ఆత్మ తన కార్యము బలవంతంగా చేస్తూ ఉన్నారు. అనేక మంది ఈ టాక్స్ని చూస్తూ ఉన్నారు. అనేక మంది, వేలాది మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది అప్రిషియేషన్ పంపిస్తూ ఉన్నారు. బిడ్డలారా, దేవుని కార్యం ఆయన చేస్తూ ఉంటాడు. మనము వినమ్రతతో ఆయన ముందు శరములు వంచి సాగిలపడి ఆత్మకార్యం చేయటానికి మనం అనుమతిస్తే మాత్రం చాలు. అందువలన సోమవారం నుండి ఈ రోజు వరకు 5 రోజులు ఈ ధ్యాన వడకములో పాల్గొన్న మీరు ఈ చివరి అభిషేక పరిశుద్ధ బలిపూజ సమయంలో దేవుని కోసం, ఆయన పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసము బిడ్డలారా మీ జీవితాన్ని మీరు సమర్పించండి. 2 చేతుల గుండె మీద పెట్టి 1 నిమిషం మీరు కళ్ళు మూసుకోండి.
ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడెక్కడ మన బలహీనతలు శోధనలు ఉన్నామో, గర్వముతో అహంకారముతో తిరిగామో, నిస్సహాయ అవస్థలో మిగిలిపోయామో, అవి అన్నీ ఈ బలిలో స్మరించుకుంటూ, దేవా, నీవు నీ శరీరమును కల్వరి శిలువపై ఎలా మా కోసం విరిచి పంచిచ్చారో, నీలాగా నేను కూడా నీ సేవలో విరగకొట్టబడాలి. నేను నీవు నాకిచ్చిన తలాంతులను, సమయాన్ని ఆత్మల రక్షణ కోసమై ధారపోయాలి. నన్ను నీ సేవకుడుగా, నన్ను నీ సేవకురాలుగా చేయబట్టి నడిపించండి ప్రభువా. మాపై నీ కరుణ, నీ కృప, నీ జాలి ఈ బలిలో చూపించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. నేను త్రించబడాలి, పరులకై నేను జీవించాలి అని పశ్చాత్తాప గానం పాడుతుండగా నా తర్వాత మీరు కూడా పాడండి. కన్నీటితో ప్రార్థించండి. ఆయన కృపపై మాత్రం ఆధారపడండి. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రియబిడ్డలారా, స్వార్థపు ఆలోచనతో, అహంకారపు బుద్ధితో ఇన్నాళ్ళు బహుశా మీరు జీవించి ఉంటే, ప్రభువా నన్ను విరగొట్టండి, నేను నిస్వార్థ జీవిగా నీవులే జీవించి పరులకు ఒక వెలుగుగా మారటానికి ఈ ధ్యాన వడకం ద్వారా నన్ను మార్చండి ప్రభువా అని ప్రార్థిద్దాం.
స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, శరీర వాంఛనలు, లైంగిక ఆసక్తులు ఎన్నోసార్లు యువతి యువకులని పడేస్తూ ఉంది బిడ్డలారా. అందచందాల కోసం సైతాన్ని కలిగించి ప్రతి పాపపు ప్రేరణ జయించాలంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఇంద్రియ నిగ్రహణ శక్తి మనకు కావాలి. ప్రార్థన ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రియబిడ్డలారా మాత్రమే మనం దీన్ని పొందగలుగుతాం. చేతుల గుండ మీద పెట్టి ప్రియబిడ్డలారా ఆ కృప కావాలని ప్రార్థించు. నేను ఏమై ఉన్నానో ఆ దేవుని కృప వలన మాత్రమే అని పలికిన పునీత పౌలు గారితో కలిసి మనం కూడా ప్రార్థిద్దాం. శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరమిమ్ము. నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టె
రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. పరిశుద్ధాత్మదేవ, మీ ఎదుట పాపములు ఒప్పుకొని నీ కృప కోసం ప్రార్థిస్తున్న ఈ యువతి యువకుల మీద యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తమును చిలకరించి మమ్మల్ని కడిగి ఈ పరిశుద్ధ ఆత్మ అభిషేక దివ్య బలిపూజ ద్వారాను తదనంతరం జరగబోతున్న దివ్య ప్రసాద అభిషేక ఆరాధన ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయచూపుము. తండ్రి దేవా, మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయగారుండండి. పవనాత్మదేవా, మాపై దయగా ఉండండి. ప్రార్థించుదము. సర్వదా మా క్షేమము కోరు ఓ సర్వేశ్వరా, మీ బిడ్డల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచే తీర్చిదిద్దునట్లు కరుణించితిరి. ఆ పవిత్రాత్మ వలన మేము ఉచితమైన వానిని తెలుసుకున్నటకును ఆయన కృప ద్వారా పాప జీవితము విడనాడి నీకు సాక్షిగా జీవించినట్లును ఆశాదీతమగు మీ కృపా వరములను పొందినట్లును కరుణించుము. మీతోనూ పరిశుద్ధాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17వ వచనము నుండి 21వ వచనం వరకు. అంత్యదినముల యందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.
మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యువకులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కనుదురు. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాండ్రుల మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందును అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్య కార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి జపించడి వారు రక్షించబడుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము, పరిశుద్ధ వచనాలు 7 నుండి 13 వరకు. ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచూ ఉన్నాను. నేను వెళ్ళనిచ్చో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపింతును. పాపమును గురించి ఎందుకన
వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి వద్దకు పోవచ్చు ఉన్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పుని గురించి ఎందుకనా లోకాధిపతికి తీర్పు విధించబడినది. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రసంగము సందేశము లేదు. మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అప్పద్రాక్షరసములు బలిపీఠం మీద గురువులు కానుకగా అర్పిస్తూ ఉండగా మీరు ఒక్కొక్కరు మీ శరీర మనస్సు ఆత్మలని ఇక్కడ కానుకగా అర్పించండి. ఎందుకంటే ఈ కానుకలను దేవుని ఆత్మ ఎలా ఆశీర్వదించి పవిత్రమైన యేసుక్రీస్తు శరీరము రక్తమై మారుస్తూ ఉంటుందో అలాగే మీ శరీర మనస్సు ఆత్మలు కూడా పవిత్రపరచబడాలి. అప్పుడు అన్ని శోధనలు, బలహీనతలు, పాపబంధకాలు త్రెంచివేయబడతాయి. మీ వ్యసనాలు మీకే తెలుసు, మీ చెడు అలవాట్లు మీకే తెలుసు, మీ బంధకాలు మీకే తెలుసు. నిశ్శబ్దంగా గాయక బృందము అర్పణ గానం పాడుతుండగా పిడలారా, సాధ్యమైతే మీరు మోకరించి ఒక కానుకగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీయేసునాథ నా జీవనాథ, శ్రీయేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అర్పణ వేళలో ఈ తెలుగు వడక 5వ రోజు స్పాన్సర్ చేయటానికి 4 కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. ఆ కుటుంబాలను, వారి ఉద్దేశ లక్ష్యాలను ప్రత్యేక విధంగా ఈ పరిశుద్ధ బలిభోజులో కానుకగా అర్పించి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి కుటుంబము స్పాన్సర్డ్ బై ఎ డివోటీ, ఒక విశ్వాసి రహస్యంగా స్వార్థ పరిచర్యను నిర్వహిస్తూ ఉన్నారు. వారి అత్తమ్మ మామయ్యలకి స్వస్థతను, విడుదల దేవుడు ప్రసాదించాలని, తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు, సంరక్షణ దేవుడు ఏర్పరచాలని, యేసు తిరు హృదయ భక్తితో ఆ కుటుంబము ప్రేమలో నడిపించబడాలని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై ఇంకొక డివోటీ రహస్యంగా ఈ స్వార్థ పరిచయం చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకి నిత్య విశ్రాంతి దేవుడు ప్రసాదించాలని, అలా కుటుంబంలో ఉన్న యువకులు, పిల్లలు, మనవుడు, మనవరాలు దైవభక్తిలో, దైవ ప్రేమలో పరిశుద్ధులుగా నడిపించబడాలని ఈ రక్షణ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై వడ్రానం నాగరాజు అండ్ శోభారాణి. వారి ఉద్దేశ లక్ష్యాల కోసం వారు నిర్మించిన కొత్త ఇంట్లో దేవుని ప్రసన్నత నిరంతరం ఉండిపోవాలని, వారి పిల్లలు కిషాంత్ అండ్ మాన్య దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలని ఈ యువత ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నాలుగో కుటుంబం స్పాన్సర్డ్ బై మంట్ల హృదయరాజు అండ్ మరియా బటిల్లా. వారి ఉద్దేశం ఎం అనది ప్రకాష్కి మంచి వివాహ సంబంధం రావాలని, అలాగే అల్ఫోన్సా రాజేష్ అండ్ బేబీ ఆన్ని మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిరంతరం ఉండాలని ఈ కుటుంబము ఈ ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ 4 కుటుంబాలను ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించి వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన ప్రతి ఒక్కరిని, వారి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దేవుడు వారిని దీవించాలని మనం ప్రార్థిద్దాం బిడ్డలారా. అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులుగా లోకవ్యాప్తంగా ఈ యువత ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో కృపావరాలతో నింపి నడిపించాలని, వారి మనస్సు హృదయాలను దేవుడు తన వైపు ఆకర్షించుకుని వారిని ఎల్లవెల్లలా కాపాడి పరిశుద్ధాత్మకి సాక్షిగా నిలబెట్టాలని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే గత 5 రోజులుగా ఈ యువత ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని, పూజలు పెట్టించిన వారిని, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న మీ అందరూ కూడా బిడ్డలారా, మీ అందరి విన్నపాలను ప్రార్థనలు మనసులో మీరు గుర్తుంచుకోండి. అలాగే దేవుడు తన చేతిలో ఒక్కొక్క పాత్రగా ఈ డివైన్ మర్సీ సెంటర్లో సేవ చేసిన ప్రతి ఒక్కరిని నడిపించారు. వాక్యాన్ని బోధించిన సేవకులను, సేవకురాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఆన్లైన్లో మీకు ఈ వడకాన్ని అందించడానికి దీని వెనక కృషి చేసిన ప్రతి ఒక్కరిని, దేవుని సేవకులకి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం వారందరూ కూడా 7 రెట్ల ప్రతిఫలం పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము
ధర్మము రక్షణదాయకము. వారు సకల మండలములపైకెక్కి కుడి ప్రక్కన ఆసీనుడైరి తాము వాగ్దానము చేసిన ప్రకారము పరిశుద్ధాత్మను దత్తపుత్రులమైన మాపై కురిపించెను. ఇందువలన సృష్టి అందయు అమిత ఆనందముతో ఉత్పంగుచున్నది. పరలోక దూతల దళములతో నీకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, మన ఇప్పుడు నడుపూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మామూలు రొట్టెను ద్రాక్షరసమును ఆ పరిశుద్ధాత్మ తన శరీరమై రక్తమై మారుస్తున్న ఈ వేళలో ఈ బలిలో భక్తితో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరిని కూడా, మరి ముఖ్యంగా మీ యువతి యువకులను, మీ పిల్లలని, మనవుడు మనవరాలను సమర్పించండి. ఆత్మస్వరూపైన దేవుడు మీ పిల్లలు ఎక్కడ ఉన్నా వారికి మంచి మనసును, వారికి ఇంద్రియ నిగ్రహణ శక్తిని పరిశుద్ధాత్మ ఫలముగా దేవుడు ప్రసాదించాలని మీరు వారి కోసం ప్రార్థించండి. పావనపిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తం. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము, మేము వేచి యుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమార రక్షణాయుధముగు పాటులను, మరణమును, అద్భుతమైన ఉద్ధానమును, మోక్షారోహణ స్మరించుచు వారు మరల వేంచేయుదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని రక్షణ సెలవు బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుము. వారేమో మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొన్నప్పటి ఆత్మలతోనూ, ముఖ్యముగా దేవమాతయు యేసుక్రీస్తు తల్లి అయిన మరియాంబతోనూ, ఆమె భర్త అయినబడిన జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు అపోస్తులతో పాటు మమ్మును మీ మోక్ష భాగమునకు పాత్రలమగుదుమగాక. ఎలైనా వీరిల నిరవధిగా ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఏలిన వారా,
మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ వాక్యమందు ఆత్మయందు స్థిరపరచి అభిషేకి నడిపించండి. ఉత్థాన మగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మనిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దిక్కులేని ఆత్మల మీదను, ఉద్దర స్థలంలో బీడింపడుతున్న ఆత్మల మీదను, మరి ముఖ్యంగా మా ప్రత్యేకమైన ప్రార్థన సాయం కోరి పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ప్రతి కుటుంబం నుండి మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పుత్రులుగా సాక్షులుగా జీవించాలని కోరుకుంటున్న యువకులందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సోమవారం నుండి ఈ రోజు వరకు ఈ 5 రోజుల యువత ధ్యాన వడకములో పాల్గొని, ప్రతిరోజు పరిశుద్ధ బలిలో పాల్గొని, వాక్యాన్ని విని ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధ కృపావరాలతో నింపి ఎల్లవేళలా వారి శోధన యందు, వారి బలహీనత యందు, వారి యొక్క బంధకాలనందు, వ్యసనాలనందు నీ ఆత్మశక్తి ద్వారా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈనాడు ఈ పరిశుద్ధ బలిని, ఈ ధ్యాన వడక చివరి రోజు స్పాన్సర్ చేసిన 2 డివోటీలు, విశ్వాసులు రహస్యంగా వారు ఈ స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాలను, అలాగే వడ్రానం నాగరాజు అనే శోభారాణి కుటుంబాన్ని, మంట్ల హృదయరాజు అండ్ మరియా బట్టిళ్ళ కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను, పిల్లలని, వారి ఇంట్లో మరణించిన వారిని, వారి ప్రతి ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలి పూజలో మేము కానుకగా అర్పిస్తూ ఉన్నాం. దేవా, ఈ యువత ధ్యాన వడకం విజయవంతంగా జరగాలని రేయనక్క పగలనక్క జపమాల ప్రార్థన చేసుకుంటూ మధ్యస్థ ప్రార్థన చేసిన ఇండస్ట్రీ టీమ్ మెంబర్స్ అందరిని బట్టి మీకు వందనములు ప్రభువా. ఎవరెవరైతే మా కోసం పూజలు పెట్టించారో, మా కోసం ప్రార్థన చేశారో, హస్తముల చేతులు పైకి లేపి ప్రార్థించారో, మోకాళ్ళు వంచి ప్రభు సన్నిధిలో సాగిలపడ్డారో, వారందరూ ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దీవెనలు బడయుదురుగాక. దేవా, డివైన్ మర్సీ సెంటర్ నుండి ఈ ఆన్లైన్ రిట్రీట్ నడిపించడానికి ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా తోడై ఉన్నారో, సహాయం అందించారో, ప్రార్థించారో, వారందరి కోసం మేము బలిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సేవకులు బోధించినటువంటి వాక్కు, వారిచ్చిన సందేశం సారవంతమైన నేలలో పడిన విత్తనములాగా సకాలములో 30, 60, 100 ఫలించునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 చేతులు పైకి లేపి త్రిత్విక సర్వేశ్వరుని ఈ డాక్టర్ని పాడుకుంటూ మనము ఘనపరుస్తాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ఆమేన్. 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 అందరూ పైకి లేచి నిలబడి రెండు చేతులు చాచి ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన, శోధన యందు మనల్ని పడిపోవనివ్వక సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా అని ఒకే ఒక నిరీక్షణ యందు దృష్టిని పెట్టి విశ్వాసముతో ఆ తండ్రి వైపు కళ్ళెత్తి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి, అన్ని తెగుల నుండి, సకల బంధకాల నుండి, సకల వ్యసనాల నుండి, సకల చెడు అలవాటుల నుండి, సకల పైశారిక ప్రభావం నుండి, ఆత్మీయ గురుడితనము నుండి, చెడు స్నేహ సంబంధాల నుండి, అక్రమ సంబంధాల నుండి, లౌకిక ఆసక్తుల నుండి, శారీరక కోరికల నుండి, ప్రాపంచిక వ్యసనాల నుండి ప్రభువా, యువత యువకులుగా మరి ముఖ్యంగా దృష్టి వ్యామోహాల నుండి సంపూర్ణ విడుదల ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా జరుగునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు వసగుచున్నానువని మీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, ఈ వడకములో పాల్గొన్న ఈ బిడ్డల అయోగ్యతను పాపాలను పాటింపక వారి విశ్వాసమును, వారి నిరీక్షణను, దేవునిలో నిలబడాలని, సేవ చేయాలని, పరిశుద్ధులుగా ఉండాలని వారికి ఉన్న ఆశ కోరికలను కటాక్షించండి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నమును దీవించండి. ఈ బిడ్డలకి, వారి కుటుంబాలకు, వారి హృదయ మనస్సుకు నిజమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మదిని, ఓర్పును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా, యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలియచేసుకుందాం. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీరు ఒకరినొకరికి షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, ఒకసారి ప్రేమతో హత్తుకోవటం కానీ, ఆ ప్రేమను మీరు పంచుకోండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మీతో నిరంతరముండుటకై మరొక ఆదరణకర్తను అనుగ్రహింతును అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీవు ఒక మాట పలికినా నా ఆత్మ
స్వస్థత పొందును. నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రియ యువతి యువకులారా, ఆన్లైన్లో మీరు యేసుక్రీస్తు శరీర రక్తాన్ని మీరు స్వీకరించలేరు కనుక మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పరిశుద్ధ బలి పూజ అయిన తర్వాత మీరు మీ చర్చికి వెళ్ళి మేము బెన్నెఫర్ నడిపిస్తున్న యువత ధ్యాన వడకములో పాల్గొన్నాను ఫాదర్ గారండి, మాకు దివ్య ప్రసాదం కావాలని చెప్పి ఫాదర్ని అడిగి మీరు దివ్య ప్రసాదం స్వీకరించవచ్చు. లేదా మీ ఇంట్లోనే ఇప్పుడు ఈ పరిశుద్ధ బలి పూజలో ఆత్మలో ఏకీభవించి, ప్రభువా, ఆత్మస్వరూపమైనటువంటి నీవు నీ ప్రసన్నతను నాకు ప్రసాదించి మాలో వేంచేసేదండి ప్రభువా అని స్పిరిచువల్ కమ్యూనియన్, ఆత్మీయ ఐక్యత కోసం మీరు ప్రార్థనలో ఉండండి. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ పొందు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలిపూజ అయిన వెంటనే అభిషేక దివ్య ఆరాధన మేము మీకోసం నడిపిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీరు అందరూ కూడా పాల్గొనండి. ఎందుకంటే ఈ ఆరాధనలో ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ కృపావరాల కోసం, యువత యువకుల కోసం ప్రత్యేకమైన అభిషేక ప్రార్థనలు, పరిశుద్ధాత్మ లిటినీ ప్రార్థన ప్రత్యేకంగా యువతి యువకుల కోసం నడిపించబోతూ ఉన్నాం. ఈ తెలుగు ధ్యానవడక, యువతి ధ్యానవడక చివరి వీడియో మీకు అందిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ బలి అయిన వెంటనే. అందువలన ప్రియులరా, భక్తితో అందులో పాల్గొని పరిశుద్ధాత్మ కృపావరాలను, శక్తిని, బలమును మీరు పొందుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లేచి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ దేవా, మీరు మాపై కురిపించిన పవిత్రాత్మ మా హృదయములను పవిత్రపరచునుగాక. వారిచే ప్రసాదింపబడిన ఆంతరంగిక వరప్రసాదములను, మీ పరిశుద్ధాత్మ వరములు ఫలము మా ఆత్మలను ఫలభరితమును చేయునుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా ఆత్మతో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సాక్షిగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరిబట్లారా, యువత ధ్యాన వడక చివరి రోజు స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన 2 కుటుంబాలు రహస్యంగా పేరు వివరాలు ఏమి తెలియచేయకుండా రక్షణ సువార్త కార్యాన్ని నిర్వహించి ఉన్నారు. మీకు 2 కుటుంబాలకి, అలాగే వడ్రానం నాగరాజు శోభరాణి కుటుంబానికి, అలాగే మంట్ల హృదయరాజు అండ్ మరియా బెట్టిల్ల కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషల్లీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని విని సందేశాన్ని ఆలగించి ఉన్నారు. మీకోసం నేను, మా పెద్ద ప్రార్థనా సైన్యం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీకు తగినటువంటి ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఈ పరిశుద్ధ బలి అయిన వెంటనే చివరి అభిషేక దివస ప్రసాద ఆరాధన మేము నడిపిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఆ చివరి వీడియోలో కూడా పాల్గొని అభిషేక శక్తిని, కృపావరాలని పొందండి. గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. ఎరికో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింక. యుద్ధము
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.